హలో పిల్లలు ఎలా ఉన్నారు? దిస్ ఈజ్ యువర్ నౌషాద్ ఖాన్ సార్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈజీ లెర్నింగ్ ఇన్ డీటెయిల్ వే. మరి పిల్లలు బేసిక్ మ్యాథ్స్ A to Z ఫర్ ఆల్ క్లాసెస్ అండ్ ఆల్ ఏజెస్లో మరి ప్రీవియస్ వీడియోలో మనము ఫ్రాక్షన్స్ పార్ట్ 1 చూసాము. మరి ఫ్రాక్షన్స్ పార్ట్ 1లో మరి ప్రాపర్ ఫ్రాక్షన్ అంటే ఏమి, ఇంప్రాపర్ ఫ్రాక్షన్ అంటే ఏమి, మిక్స్డ్ ఫ్రాక్షన్ అంటే ఏమి అండ్ కన్వర్టింగ్ ఆఫ్ మిక్స్డ్ ఫ్రాక్షన్ ఇంటూ ఇంప్రాపర్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఇంప్రాపర్ ఇంటూ మిక్స్డ్ ఫ్రాక్షన్ డీటెయిల్డ్గా నేర్చుకోవడం జరిగింది. మరి ఎవరైనా ఆ వీడియో చూడకపోతే మొట్టమొదట ఆ వీడియో చూడండి, తర్వాత ఈ వీడియో చూసినట్టయితే కాన్సెప్ట్స్ క్లియర్గా అర్థం కావడం జరుగుతుంది. మరి ఈ పర్టికులర్ వీడియోలో మరికొన్ని టైప్ ఆఫ్ ఫ్రాక్షన్స్ నేర్చుకుందాం. దట్ ఈస్ ఈక్వివలెంట్ ఫ్రాక్షన్స్. ఈక్వివలెంట్ ఫ్రాక్షన్స్, లైక్ ఫ్రాక్షన్స్, అన్లైక్ ఫ్రాక్షన్స్ నేర్చుకుందాము. అలాగనే సింప్లిఫైయింగ్ ఆఫ్ ఫ్రాక్షన్స్, సింప్లిఫైయింగ్ ఆఫ్ ఫ్రాక్షన్ and also we learned about comparing of fractions and showing fractions అనే నెంబర్ లైన్. ఈ కాన్సెప్ట్స్ అన్ని కూడా క్లియర్గా ఈ వీడియోలో తెలుసుకుందాము. మరి వీడియో లెంత్ అయినా కూడా జాగ్రత్తగా వినండి. బేసిక్ కాన్సెప్ట్స్ ఇవి క్లియర్గా అర్థమవుతాయి. మీకు క్రిస్టల్ క్లియర్ చేయడం జరుగుతుంది. హోప్ ఈ వీడియో మీకు నచ్చుతుందని నేను భావిస్తున్నాను. వీడియో కింద మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. ఒకవేళ మీకు ఉపయోగపడకపోయినా ఇది ఎవరికైతే ఉపయోగమని మీరు భావిస్తారో వాళ్ళకు తప్పక షేర్ చేస్తారని నేను ఆశిస్తున్నాను. మరి ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్దాం. లెట్స్ సీ ఫస్ట్ కాన్సెప్ట్ ఈజ్ వాట్ ఇట్ ఈజ్ ఈక్వివలెంట్ ఫ్రాక్షన్స్. మోస్ట్ ఇంపార్టెంట్. ఒక ఫ్రాక్షన్ కు ఈక్వివలెంట్ ఫ్రాక్షన్స్ రాసేది నీకు బాగా అర్థమైంది, బాగా చేయగలిగినావంటే మోస్ట్ ఆఫ్ ఆపరేషన్స్ మనకు అడిషన్ ఆఫ్ ఫ్రాక్షన్ కానీ తర్వాత సబ్స్ట్రాక్షన్ ఆఫ్ ఫ్రాక్షన్ కానీ ఈజీగా మీరు చేయగలుగుతారు. లెట్స్ సీ వాట్ ఈజ్ ఈక్వివలెంట్ ఫ్రాక్షన్స్. See, before going to learn equivalent fractions, first recall చేద్దాం. ఒక గివెన్ ఒక రిప్రజెంటేషన్కు మనము ఫ్రాక్షనల్ ఫామ్, న్యూమరికల్ ఫామ్ ఏ విధంగా రాస్తాం చూద్దాం. లెట్స్ సీ హియర్ a circle is divided into how many parts? 1 2 3 4 5 6. See here, shaded parts are how many? There is only 2. See, మరి ఫ్రాక్షన్ గా మనం ఎలా రిప్రజెంట్ చేస్తామంటే ఫస్ట్ టోటల్ పార్ట్స్ ను డినామినేటర్ గా తీసుకుంటాం. దట్ ఈస్ 6 అండ్ షేడెడ్ పార్ట్స్ ఆర్ హౌ మెనీ? దేర్ ఈస్ ఓన్లీ 2 పార్ట్స్. సో ఇట్ ఈస్ వాట్ 2/6. 2/6 ఇది ప్రీవియస్ వీడియోలో నేర్చుకున్నా. రైట్, ఇప్పుడు చూడండి ఇక్కడ దానికి ఆన్సర్ చూడండి 2/6. రైట్, ఇప్పుడు ఇక్కడ మరి ఇంకొంత బేసిక్ కాన్సెప్ట్ చూడండి. ఇందులో 2/6లో 2ని ఏమంటాం మనము? న్యూమరేటర్ అంటాము. 6ని డినామినేటర్ అని పిలవడము జరుగుతుంది. సి 2 అనేది ఏమి? నెంబర్ ఆఫ్ షేడెడ్ పార్ట్స్ అండ్ 6 ఈజ్ వాట్? టోటల్ నెంబర్ ఆఫ్ పార్ట్స్. రైట్, now let's see what are equivalent fractions. What are equivalent fractions? See here, fractions that have the same value but the different numerators and denominators. Different numerators and denominators. బాగా అబ్జర్వ్ చేయాలి. fractions that have the same value. వాటి యొక్క వాల్యూ చేంజ్ కాదు, even though they have with different numerators and different denominators. ఎలాగనే చూద్దాం. Let's see, here is a diagramical representation of a fraction. Let's see, this is what? This is 1/3 and this is what? 2/6. Let's see here, denominators are different, numerators are different and also denominators are also different, but see the area. Let's see, ఈ సర్కిల్లో మనకు ఈ పార్ట్ చూడండి, ఈ ఏరియా ఎంతైతే ఉందో దిస్ ఏరియా ఈజ్ ఆల్సో ఈక్వల్ టు దిస్ ఏరియా. సి వీరెన్నింటిని మనం ఒకదానిపైన ఒకటి ప్లేస్ చేసామనుకోండి, ది కోయిన్సైడ్ ఈచ్ అదర్. అంటే ఏరియా అనేది ఇక్కడ సేమ్ ఉంది. సో దట్స్ వై దీస్ టూ ఆర్ వాట్? దే ఆర్ ఈక్వివలెంట్ ఫ్రాక్షన్స్. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. లెట్స్ సీ, హియర్ ఈజ్ ఏ పిజ్జా ఈజ్ డివైడెడ్ ఇంటూ 2 ఈక్వల్ పార్ట్స్ and the same size of pizza is divided into 4 equal parts. నేను నీకు ఈ పార్ట్ ఇస్తాను, ఇది ఏ అనే స్టూడెంట్కి ఇచ్చాను అనుకోండి. ఇక్కడ ఇదేమిది బి అనే స్టూడెంట్కి ఇచ్చాను నేను. ఇది
బి అనే స్టూడెంట్. ఏ అనే స్టూడెంట్కి ఎంత ఇచ్చాను చెప్పండి, టోటల్ పార్ట్స్ ఆర్ 2, అందులో ఒక పార్ట్ 1/2. బికి ఎంత ఇచ్చాను చెప్పండి, టోటల్ పార్ట్స్ డినామినేటర్గా తీసుకుంటుంది 4, ఎన్ని పార్ట్స్ ఇచ్చాను 2, 2/4. అబ్జర్వ్ చేస్తే బి ఎంత తిన్నాడో ఏ కూడా అంతే తిన్నాడు, ఈక్వల్గా తిన్నాడు. అయితే ఇక్కడ ఫ్రాక్షన్ డిఫరెంట్గా ఉంది, 2/4, ఇది ఫ్రాక్షన్ వచ్చేసి 1/2, కానీ తిన్నటువంటి పార్ట్ మాత్రం సేమ్. అంటే ఇవి 2 స్మాల్ పీసెస్, ఇది ఒక పీస్ బిగ్ పీస్, అంటే రెండు కూడా ఒక్కటే. ఇది హాఫ్ చేసాము, దీన్ని 4 పార్ట్స్ చేసి 2 పార్ట్స్ ఇచ్చాను. 4 పార్ట్స్లో 2 పార్ట్స్ ఇస్తున్నాను, ఇక్కడ 2 పార్ట్స్లో 1 పార్ట్ ఇస్తున్నాను. దాట్స్ వై 2/4 and 1/2 are what? They are equivalent fractions. In the same way here 1/3 area and 2/6 area both are same. That's why 1/3 and 2/6 are what? They are equivalent fractions. They represent the same portion of the whole. అంటే whole అంటే కంప్లీట్, దాంట్లో ఈ పార్ట్ ఏదైతే ఉందో ఆ పార్ట్ రెండింటిలో కూడా సేమ్ అనమాట. ఓకేనా, రైట్. ఇది మనము ఏరియా మోడల్లో మనము చెప్పడం జరుగుతుంది. అయితే మరి ఫైండింగ్ ఈక్వలెంట్ ఫ్రాక్షన్స్ ఎలా కనుక్కుంటాము అంటే, ఇక్కడ చూడండి 1/3 ఉంది. 1/3ని న్యూమరేటర్ని డబల్ చేసాం, 2తో మల్టిప్లై చేసాం. డినామినేటర్ని 2తో మల్టిప్లై చేస్తున్నాం. సేమ్ బై సేమ్. బోత్ న్యూమరేటర్ అండ్ డినామినేటర్ ఆర్ మల్టిప్లైడ్ బై ద సేమ్ నంబర్. దెన్ వాట్ యు గెట్, 1 2s are 2, 3 2s are 6. సో ఈ విధంగా మనము ఈక్వలెంట్ ఫ్రాక్షన్స్ మనం రాయొచ్చు. చూడండి 1/3కి ఇప్పుడు ఇది డబల్ చేస్తే 2/6. అఫ్ కోర్స్ 1/3ని నేను ఇప్పుడు ఏం చేస్తానంటే ట్రిపుల్ చేస్తాను. ట్రిపుల్ అంటే ఆ ఏరియాని లేదంటే కేకి అనుకోండి 3 పార్ట్స్ చేస్తాను. ఇక్కడ 1 3s are 3 డివైడెడ్ బై, దీన్ని 3 పార్ట్స్ చేస్తే ఇంటూ 3/9. సో 1/3 అన్నా 3/9 అన్నా రెండు కూడా ఒక్కటే. బోత్ ఆర్ సేమ్. అంటే ఇప్పుడు మనం ఒక చాక్లెట్ బార్ చాక్లెట్ని 2 ఈక్వల్ పార్ట్స్ చేశాను. 2 ఈక్వల్ పార్ట్స్. దిస్ ఈజ్ 1/2, దిస్ ఈజ్ 1/2. ఓకేనా, రైట్. ఇప్పుడు నేను సేమ్ సైజ్ ఆఫ్ బార్ చాక్లెట్ని ఇప్పుడు చూడండి, ఇది కరెక్ట్గా హాఫ్ను మళ్ళీ హాఫ్ చేస్తున్నాను. ఇప్పుడు చెప్పండి, ఇది 1/4 ఇక్కడ దాకా ఇచ్చాను అనుకో, నేను ఇక్కడ దాకా ఈ పార్ట్ ఇచ్చేసామనుకో. టోటల్ ఎన్ని పార్ట్స్, 1 2 3 4 అవుట్ ఆఫ్, ఇందులో 2 పార్ట్స్ ఇస్తే 2/4. 2/4 అన్నా 1/2 అన్నా రెండు ఒకటి. ఒకవేళ సేమ్ బార్ చాక్లెట్ని ఇప్పుడు నేను 1 2 3 4 1 2 3 4 టోటల్ 8 పార్ట్స్ చేశాను. ఇక్కడ దాకా చూడండి, ఇక్కడ దాకా హాఫ్, ఇది ఇక్కడ దాకా హాఫ్లో ఇప్పుడు ఎన్ని పార్ట్స్ ఉన్నాయి, 1 2 3 4 ఇవన్నీ ఇచ్చేసాను. ఇవన్నీ షేడ్ చేశాను, ఇవన్నీ తినేశారు అనుకుందాం. సో షేడ్ చేసిండేటివి 4, టోటల్ పార్ట్స్ 8, 4/8. సో 4/8 అన్నా 2/4 అన్నా 1/2 అన్నా రెండు ఒకటే. 1/2 is equals to 2/4 is equals to what, 4/8. See, 1 into 2, 2 into 2 4, 1 into 4, 2 into 4. అంటే బోత్ న్యూమరేటర్ అండ్ డినామినేటర్ని సేమ్ నెంబర్తో మల్టిప్లై చేస్తే వచ్చేటటువంటి న్యూ ఫ్రాక్షన్ అనేది బిగినింగ్ ఉన్నటువంటి ఫస్ట్ ఫ్రాక్షన్ యొక్క ఈక్వలెంట్ ఫ్రాక్షన్ అవుతుంది. ఇది గుర్తుపెట్టుకొని ఈ విధంగా మనము ఈక్వలెంట్ ఫ్రాక్షన్స్ రాయడం జరుగుతుంది అనమాట. రైట్. సి, ఒకవేళ నాట్ ఓన్లీ మల్టిప్లికేషన్, డివిజన్ కూడా చేయవచ్చు. రివర్స్లో చూడండి, ఇక్కడ 6/8 అని ఒక ఫ్రాక్షన్ ఉంది. 6 and 8 are what? Both are divisible by 2. దీన్ని 6ని 2తో డివిజన్ చేస్తున్నాను, 8ని కూడా 2తో డివిజన్ చేస్తున్నాను. 6ను 2తో డివిజన్ చేస్తే యూ గెట్ వాట్, 3 as coefficient. And if you divide 8/2, you get 4 as coefficient. That is 3/4. So 6/8 is equal to what? It is 3/4. Both are what? They are equivalent fractions. See, to find equivalent fractions, multiply
ఆర్ ఏదో ఒకటో చేయాలి. either multiply or divide both numerator and denominator by the same number తో డివిజన్ చేయాలి. ఒకదాన్ని మనం 2 తో డివిజన్ చేసి ఇంకోదాన్ని 4 తో డివిజన్ చేయకూడదు. divide both by the same number to get what? Equivalent fraction of the given fraction. Let's see మరి కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా చూద్దాం. ఇక్కడ ఒక యాక్టివిటీ మాదిరిగా చూడండి. ఇక్కడ 1 2 3 ఫ్రాక్షన్స్ ఉన్నాయి. రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. వాటికి న్యూమరికల్ ఎక్స్ప్రెషన్ కూడా ఇవ్వడం జరిగింది. ఇక్కడ క్వశ్చన్ ఏమన్నాడు? ఈక్వలెంట్ ఆర్ నాట్ అంటే ఇవి కెన్ యూ టెల్ ఇఫ్ ద ఫ్రాక్షన్స్ ఆర్ ఈక్వలెంట్ ఆర్ నాట్, ఈ రెండు కూడా ఈక్వలెంటా కాదా అంటున్నాడు అనమాట. లెట్స్ సీ ఫస్ట్ ఎలా చేస్తాం చూడండి. టోటల్ పార్ట్స్ ఎన్ని ఉన్నాయి? 1 2 3 4 5. ఓకే, టోటల్ పార్ట్స్ కింద రాస్తాం 5. షేడెడ్ పార్ట్స్ ఆర్ వాట్? 2/5. మరి 2/5 6/12 సేమా? ఆర్ దే ఈక్వల్ అంటున్నాడు. 6/12 చూడండి. 2 టేబుల్లో ఇది 3 టైమ్స్ వస్తుంది. 2 3s are. ఒకవేళ నువ్వు దీన్ని 3తో మల్టిప్లై చేస్తున్నావు అంటే దీన్ని కూడా సేమ్ నెంబర్తోనే మల్టిప్లై చేయాలి కదా. 5 3s are what? 15. బట్ here you have only 12. So both are not multiplying by the same number. So these two are not equal. 2/5 is not equal to 6/12. Now let's see this one. ఇక్కడ చూడండి టోటల్ పార్ట్స్ ఏమి ఉన్నాయి మనకు? 1 2 3 4 5 6 7. డినామినేటర్లో 7 వస్తుంది. ఇవి 1 2 3 రైట్. 3/7 అండ్ 18/12. చూడండి 3 అనేది ఏమైంది మనకు? ఇక్కడ 18 అయింది. 3 టేబుల్లో 18 ఎప్పుడు వస్తుంది? 6 టైమ్స్ వస్తుంది. అంటే 3 6s are 18. ఇన్ ద సేమ్ వే 7 6s are what? 7 6s are is 42. Correct. So both are multiplying by the same number. So 3/7 is equals to what? 18/42. This is equivalent fraction. This is not equivalent fraction. Next, third one చూద్దాం. థర్డ్ వన్ ఏముంది చూడండి. 1 2 3 4 5 6. టోటల్ పార్ట్స్ ఆర్ 6. షేడెడ్ పార్ట్స్ ఆర్ 5. సో 5/6. See to get here 25/30. ఇక్కడ దేంతో మల్టిప్లై చేస్తున్నాం? 5తో మల్టిప్లై చేస్తున్నాం. ఇంటూ 5 5s are. ఇక్కడ ఇది కూడా 5తో ఉందో లేదు చూద్దాం. 6 5s are what? 30. So both are multiplying by the same number. So these two are what? Equivalent fraction. That is 5/6 is equal to 25/30. 25/30. ఓకేనా? ఈ విధంగా మరి ఈక్వలెంట్ ఫ్రాక్షన్స్ మనము చెక్ చేయడము జరుగుతుంది. ఇక్కడ టిప్ కూడా ఉంది, మీరు ఒకసారి చదివి అర్థం చేసుకోండి. నెక్స్ట్ వాటి యొక్క ఆన్సర్స్. ఫస్ట్ వన్ నాట్ ఈక్వలెంట్, సెకండ్ వన్ ఈక్వలెంట్, అండ్ థర్డ్ వన్ ఈజ్ ఆల్సో ఈక్వలెంట్. కావాలంటే ఒకసారి వెరిఫై చేసుకోండి. నెక్స్ట్, నౌ లెట్స్ సీ write the equivalent fraction of the following. నేను కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకుని వాటి యొక్క ఈక్వలెంట్ ఫ్రాక్షన్స్ రాద్దాం. చూడండి ఫస్ట్ వన్. హియర్ ఐఎమ్ టేకింగ్ 1/2 అనుకోండి. 1/2 యొక్క ఈక్వలెంట్ ఫ్రాక్షన్స్. సి ఈక్వివలెంట్ ఫ్రాక్షన్స్ ఆఫ్ 1/2. సి ఈ విధంగా రాయండి. ఫస్ట్ 1/2 ఇది బిగినింగ్ లో లర్నింగ్ కోసము ఈ విధంగా యూజ్ చేసుకోండి. సింపుల్. ఫస్ట్ టేబుల్స్ మన 1 టేబుల్స్ వస్తాయి కదా. 1 టేబుల్స్ ఇది 1 1s are, ఇది 2 1s are. నెక్స్ట్ 1 2s are 2, 2 2s are 4, 1 3s are 3, 2 3s are 6, 1 4s are 4, 2 4s are 8, 1 5s are 5, 2 5s are 10, 1 6s are 6, 2 6s are 12. చూడండి ఇవన్నీ కూడా ఈక్వలెంటే. 1/2 ఈక్వల్ టు 2/4 ఈక్వల్ టు 3/6 ఈక్వల్ టు 4/8 ఈక్వల్ టు 5/10 ఈక్వల్ టు 6/12. అలాగే ఇక్కడ ఇది రెండు తీసుకున్నాం, ఈ రెండు ఈక్వల్. 3/6 ఈక్వల్ టు 6/12 అన్నీ కూడా ఈక్వల్ అవుతాయి. ఈ విధంగా మరి మనము ఈక్వలెంట్ ఫ్రాక్షన్స్ అనేది రాస్తాం. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ హియర్ ఐఎమ్ టేకింగ్ 5/3. సేమ్ ఇందాక చెప్పినట్టుగా చూడండి ఈక్వివలెంట్
ఫ్రాక్షన్స్ ఆఫ్ 5/3. డైరెక్ట్గా కూడా రాయవచ్చు. ఈక్వలెంట్ ఫ్రాక్షన్స్ ఏమైతే చెప్పండి, 5/3 కామా డబల్ చేస్తే 10/6. ఓకేనా? అఫ్కోర్స్ దీన్ని కూడా డబుల్ చేయొచ్చు. 10/6ను డబుల్ చేసినా కూడా అన్ని అట్లా కూడా రాయొచ్చు. 10/6 డబుల్ ఏమవుతుంది, 20/12. ఈ విధంగా కూడా రాయొచ్చు. 20/12ని డబుల్ చేసి ఏమవుతుంది, 40/24. ఈ విధంగా టేబుల్స్ వైడు 5/3 యొక్క టేబుల్స్ రాసినట్టుగా రాసేసిన ఈక్వలెంట్ ఫ్రాక్షన్స్ వస్తాయి. లేదంటే నెక్స్ట్ వచ్చిన దానికి అన్నింటినీ డబల్ చేస్తూ కూడా మనము రాయవచ్చు. నీకు ఇష్టం వచ్చినటువంటి మెథడ్లో ఈ విధంగా ఈక్వలెంట్ ఫ్రాక్షన్ రాయడము నేర్చుకోండి. కొన్ని ఎగ్జాంపుల్స్ ఇస్తాను, వాటిని హోంవర్క్గా చేయండి. లెట్స్ సీ, దీస్ ఆర్ homework sums. 4/5, 4/5, 6/7 and 8/5, 7/2. ఈక్వలెంట్ ఫ్రాక్షన్స్ రాసినట్టయితే ఈ కాన్సెప్ట్ మీకు బాగా అర్థమవుతుంది. రిపీట్ చేసుకోండి. ఈక్వలెంట్ ఫ్రాక్షన్ అంటే ఏమో జాగ్రత్తగా అర్థం చేసుకోండి. రిమైనింగ్ కాన్సెప్ట్స్ దీని మీద డిపెండ్ అయి ఉంటాయి కాబట్టి మీరు జాగ్రత్తగా దీన్ని నేర్చుకునే ప్రయత్నం చేయండి. నౌ లెట్స్ మూవ్ ఆన్ టు నెక్స్ట్ టాపిక్. లెట్స్ సీ సింప్లిఫైయింగ్ ఆఫ్ ఫ్రాక్షన్స్. మోస్ట్ ఇంపార్టెంట్. చాలా సందర్భాల్లో మనకు వస్తుంది సింప్లిఫికేషన్ ఆఫ్ ఫ్రాక్షన్స్. ఇది రిలేటెడ్ టు వాట్, ఈక్వలెంట్ ఫ్రాక్షన్స్. లెట్స్ సీ, ఇందాక చూసాం బట్ సింప్లిఫై అని చెప్పేసి 6/8 అని ఇచ్చారనుకోండి. దీన్ని సింప్లిఫికేషన్ చేయాలి అంటే ఏం చేస్తాము, బోత్ న్యూమరేటర్ డినామినేటరు ఏ నెంబర్తో డివిజన్ అవుతాయో చూస్తాం. ఏ నెంబర్తో డివిజన్ అవుతాయి చూడండి. ఇక్కడ డివిజిబిలిటీ రూల్స్ కూడా యూజ్ అవుతాయి. చూడండి, 6 and 8 ఆర్ వాట్, ఈవెన్ నెంబర్స్. ఆల్ ఈవెన్ నెంబర్స్ ఆర్ డివిజిబుల్ బై వాట్, దే ఆర్ డివిజిబుల్ బై 2. సో 6ని 8ని మనం ఏం చేస్తామంటే 2తో డివిజన్ చేస్తాం. క్యాన్సిలేషన్ ఈ విధంగా, లేదంటే 6/2 ఈ విధంగా రాసుకోవచ్చు, లేదంటే డైరెక్ట్ క్యాన్సిల్ చేసి కూడా రాయవచ్చు. బిగినింగ్లో ఈ విధంగా నేర్చుకునే ఇబ్బంది ఏం లేదు. బోత్ ఆర్ డివిజిబుల్ బై 2. సో 6/2 you get 3. 8/2 you get what, 4. So 6/8 is equals to what, 3/4. 6/8 is equals to 3/4. చూడండి, ఇది ఫర్దర్గా ఇంకా డివిజన్ కాదు, సింప్లెస్ట్ ఫార్మ్లోకి రాయలేము. ఎందుకంటే కన్సెక్యూటివ్ నెంబర్స్, బోత్ ద కన్సెక్యూటివ్ నెంబర్స్ ఆర్ వాట్, దే ఆర్ నాట్ డివిజిబుల్ బై ఎనీ అదర్ నెంబర్, జస్ట్ దే ఆర్ డివిజిబుల్ బై ఓన్లీ 1తో మాత్రమే డివిజన్ అవుతాయి, బికాస్ దే ఆర్ కో ప్రైమ్స్. ఓకే, క్లియర్? చూడండి, కాన్సెప్ట్స్ ప్రీవియస్ వీడియోస్లో మనం నేర్చుకున్న కాన్సెప్ట్స్ ఒక్కడో ఒక చోట మనకు అవి యూజ్ అవుతూనే ఉంటాయి అన్నమాట. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ హియర్ ఐఎమ్ టేకింగ్ 18/24. 18/24. లెట్స్ సీ, ఈ విధంగా సింపుల్గా చేయొచ్చు. లేదు మనము డైరెక్ట్గా క్యాన్సిలేషన్ అన్నప్పుడు చూడండి, 18/24. సి, బోత్ ఆర్ డివిజిబుల్ బై వాట్, అఫ్ కోర్స్ 2తో చేయవచ్చు, లేదంటే దే ఆర్ డివిజిబుల్ బై 6. డైరెక్ట్ 6తో కూడా క్యాన్సిలేషన్ చేయొచ్చు. 6తో 6 3s are 6 4s are, that is what, it is also 3/4. Therefore 18/24 is equal to 3/4. ఇదే సమ్ని మనం సింపుల్గా, అంటే మీరు నిదానంగా కొంతమంది చేయగలిగారనుకోండి, 18/24 2తో క్యాన్సిలేషన్ చేసామనుకోండి, 2తో 2 9s are క్యాన్సిల్ చేస్తావు, 2 12s are, 2 12s are. Again both are divisible by what, 9 and 12 are divisible by 3. So 3 3s are, 3 4s are. ఈ విధంగా క్యాన్సిలేషన్ చేస్తాం until you get what, co-primes, that is 3/4. ఈ విధంగా మరి మనము సింప్లిఫికేషన్ చేయడం జరుగుతుంది. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. లెట్స్ సీ వన్ మోర్ ఎగ్జాంపుల్. 42/50 అన్నాం అనుకోండి. 42/50. సి, దీన్ని ఏం చేయాలా, ఫస్ట్ బోత్ ఆర్ డివిజిబుల్ బై 2. 2తో అయితే డివిజన్ అవుతాయి కదా, ఎందుకంటే 1's ప్లేస్లో 2 and 0 ఉన్నాయి కాబట్టి. 2తో చూడండి, 4 వచ్చేసి 2 2s are and it is 2 1s and this is 2 2s are 4. 2 2s are 4. 5లో 4 సబ్స్ట్రాక్షన్ చేస్తే 1 ఉంటుంది, 1 పక్కన 0 పెడితే that would be 10. Then 2 5s are. See, 21 and 25. They don't have common factor. రెండు కూడా ఏ నెంబర్తోనూ డివిజన్ కావు, అదర్ దాన్ 1 కాకుండా దేంతో డివిజన్ కావు. ఇవి కూడా కో ప్రైమ్స్ కాబట్టి దట్ ఈస్ 21/25 అని ఈ విధంగా సింప్లిఫికేషన్ చేయడం జరుగుతుంది. ఈ సింప్లిఫికేషన్ కూడా జాగ్రత్తగా నేర్చుకోండి, మోస్ట్ ఇంపార్టెంట్. న్యూమరస్ ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేయండి. ఎన్ని మీరు ప్రాక్టీస్ చేస్తారో ఈ టాపిక్లో మీరు
అంత బెస్ట్ కావడం జరుగుతుంది. మరి ఇందులో కూడా మనము కొన్ని హోంవర్క్ సమ్స్ చూద్దాం. లెట్స్ సీ సమ్ హోంవర్క్ హియర్. 12/3, 9/18, 14/16, 20/24, 55/60, 24/36, 49/98, 28/32, 21/35, 25/100. ఈ విధంగా వీటిని సింప్లిఫికేషన్ చేయండి, వెరిఫై చేసుకోండి. ఈజీగా మీరు ఈ కాన్సెప్ట్ మీరు నేర్చుకోగలుగుతారు. నౌ లెట్స్ మూవ్ ఆన్ టు నెక్స్ట్ టాపిక్. రైట్, మోస్ట్ ఇంపార్టెంట్. రైట్, ఇక్కడ చూడండి, ఇక్కడ కొన్ని పార్ట్స్ ఇవ్వడం జరిగింది. హోల్లో కొన్ని పార్ట్స్ ఇవ్వడం జరిగింది. వీటికి ఫస్ట్ ఫ్రాక్షన్స్ రాద్దాం. ఫ్రాక్షన్స్ రాసిన తర్వాత డిస్కస్ చేద్దాం. ఫస్ట్ వన్, దీన్ని చూడండి, ఏమైంది? టోటల్ 1 2 3 4 ఎన్ని పార్ట్స్ షేడ్ చేశారు? 1. సో ఇట్ ఈస్ 1/4. హియర్ 1 2 3 4 టోటల్ పార్ట్స్ ఆర్ 4. ఇందులో ఎన్ని పార్ట్స్ షేడ్ చేసాము? 2/4. 1 2 3 4 పార్ట్స్ షేడ్ చేయడం జరిగింది. టోటల్ పార్ట్స్ 4, షేడెడ్ పార్ట్స్ ఆర్ 3. సెకండ్ వన్, థర్డ్ వన్ అండ్ ఫోర్త్ వన్, ఇదంతా కూడా ఒకటే అనమాట. చూడండి, ఒక పీస్ ఎన్ని పార్ట్స్ చేశారు? 1 2 3 4. అదే మనకు డినామినేటర్ అవుతుంది. ఈ టోటల్ ఇదంతా రిప్రజెంటేషన్ అన్నప్పుడు మనం అన్ని పార్ట్స్ తీసుకోకూడదు. ఇక్కడ ఒక పార్ట్ని ఎన్ని పార్ట్స్గా డివిజన్ చేసామో అది మాత్రమే డినామినేటర్గా తీసుకుంటాం. ఇప్పుడు షేడెడ్ పార్ట్స్ చూడండి, 1 2 3 4 అండ్ 5. దిట్ ఈజ్ 5/4. ఇవి మూడు కూడా ప్రాపర్ ఫ్రాక్షన్స్. ప్రీవియస్ వీడియోలో చూసాం ప్రాపర్. దిస్ ఈజ్ వాట్? ఇంప్రాపర్. ఈ టైప్ తెలుసు మనకు, ప్రాపరు అండ్ ఇంప్రాపర్ ఫ్రాక్షన్స్ గురించి మనకు తెలుసు. ప్రాపర్ ఫ్రాక్షన్స్ ఆర్ లెస్ దాన్ 1, హోల్ కన్నా తక్కువ ఉంటాయి. ఇంప్రాపర్స్ ఆర్ వాట్? హోల్ కన్నా కాస్త ఎక్కువ ఉంటాయి అనమాట. ఓకేనా? ఇప్పుడు కొత్త టైప్ ఏం నేర్చుకుంటామంటే చూడండి, డినామినేటర్ చూడండి, ప్రతి దాంట్లో కూడా ఏముంది? సేమ్ ఉంది. డినామినేటర్స్ ఆర్ ఈక్వల్. ఈ టైప్ ఆఫ్ ఫ్రాక్షన్స్ మనం ఏమంటామంటే లైక్ ఫ్రాక్షన్స్. See, fractions that have exactly the same denominator are called what? Like fractions. See here, 1/4, 2/4, 3/4 and 5/4. Of course 10/4. ఇవన్నీ కూడా ఏమవుతాయి అంటే లైక్ ఫ్రాక్షన్స్. ఇంకా ఎగ్జాంపుల్ చూడండి, లైక్ ఫ్రాక్షన్స్కి ఒకవేళ 3 డినామినేటర్ తీసుకున్నాం అనుకోండి, 1/3, 4/3, 10/3, 16/3. ఇవన్నీ కూడా ఈ సెట్ అంతా కూడా లైక్ ఫ్రాక్షన్స్ అంటే ద ఫ్రాక్షన్స్ దట్ హ్యావ్ ది ఎగ్జాక్ట్లీ సేమ్ డినామినేటర్. ఆ గ్రూప్ ఆఫ్ ఫ్రాక్షన్స్ మనం ఏంటంటే లైక్ ఫ్రాక్షన్స్. దీనికి క్వైట్ ఆపోజిట్, మరి డినామినేటర్స్ డిఫరెంట్గా ఉన్నాయనుకోండి, వాటిని మనం ఏమంటామంటే అన్లైక్ ఫ్రాక్షన్స్. See here, ఎగ్జాంపుల్ చూడండి, దిస్ ఈజ్ 1/4 అండ్ దిస్ ఈజ్ వాట్? 2 పార్ట్స్ ఉన్నాయి కాబట్టి 2 రాస్తావు. 1/2. ఇక్కడ 1 2 3 పార్ట్స్ కాబట్టి 3. షేడెడ్ పార్ట్ ఈజ్ 1. ఫోర్త్ వన్ చూడండి, ఇది ఇంప్రాపర్ ఫ్రాక్షన్. ఇదంతా కూడా తీసుకోవాలి. ఎన్నున్నాయి? 1 2 3 4 5 6 7 8. ఒక పీస్ని మనం 8 పార్ట్స్ చేయడం జరిగింది. ఇందులో 8 9 10 11 12. 12/8. చూడండి, ఇక్కడ డినామినేటర్స్ ఎలా ఉన్నాయి? ఆర్ దే ఈక్వల్? నో. అన్నీ కూడా ఈక్వల్ ఉండాలి. లేవు. సో దే ఆర్ వాట్? దే ఆర్ అన్లైక్ ఫ్రాక్షన్స్. అన్లైక్ ఫ్రాక్షన్స్ ఆర్ వాట్? ఫ్రాక్షన్స్ విత్ డిఫరెంట్ డినామినేటర్స్ ఆర్ వాట్? అన్లైక్ ఫ్రాక్షన్స్. ఇంకా ఎగ్జాంపుల్స్ చూద్దాం. అన్లైక్ ఫ్రాక్షన్స్ కు 1/2, 3/5 ఏమైతాయి? ఇవి అన్లైక్ ఫ్రాక్షన్స్. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. 4/6, 3/9. They are unlike fractions. Of course, ఇది మన సింప్లిఫికేషన్ చేసి సేమ్ అవుతుంది. 3/19 అనుకుందాం. 4/6, 3/19. They are unlike fractions. ఓకేనా? క్లియరా? మనం ఇంతవరకు ఏం నేర్చుకున్నాము? ఈక్వలెంట్ ఫ్రాక్షన్స్ ఏ విధంగా రాయాలి, అలాగే సింప్లిఫైయింగ్ ఆఫ్ ఫ్రాక్షన్స్ నేర్చుకున్నాం, అలాగే లైక్ అండ్ అన్లైక్ ఫ్రాక్షన్స్ గురించి మనము డీటెయిల్గా నేర్చుకోవడం జరిగింది. మరి ఇప్పుడు ఏం చేస్తామంటే నంబర్ లైన్ పైన ఏ విధంగా రిప్రజెంట్ చేస్తారో చూద్దాం. దాని తర్వాత మనము కంపేరింగ్ ఆఫ్ ఫ్రాక్షన్స్ నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. లెట్స్ సీ హియర్. ఫ్రాక్షన్స్ అనే నెంబర్ లైన్. ఫ్రాక్షన్స్ ఆర్ వేర్
అనే నెంబర్ లైన్ పైన మనం నెంబర్స్, న్యాచురల్ నెంబర్స్, హోల్ నెంబర్స్ రిప్రజెంటేషన్ చేసేది నేర్చుకున్నాం. మరి ఈ పర్టికులర్ వీడియోలో మనము గివెన్ ఫ్రాక్షన్ని నెంబర్ లైన్ పైన ఏ విధంగా రిప్రజెంట్ చేస్తాం, లేదంటే ఆల్రెడీ రిప్రజెంట్ చేసినటువంటి వాల్యూని ఆ ప్లేస్కి మనము ఫ్రాక్షన్ ఏ విధంగా రాస్తాం అనేది డీటెయిల్డ్గా తెలుసుకుందాం. క్లియర్గా వినండి, జాగ్రత్తగా వినండి, ఖచ్చితంగా మీకు అర్థం కావడం జరుగుతుంది. లెట్స్ సీ ఫస్ట్. ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ చూడండి, వాట్ ఫ్రాక్షన్ డస్ ద నంబర్ లైన్ షో. ఇక్కడ ఆల్రెడీ ఒక నెంబర్ లైన్ ఇచ్చేసారు మనకు. ఇక్కడ చూడండి, నెంబర్ లైన్ పైన ఇక్కడ వచ్చేసి 0 ఉంది, ఇక్కడ మనకు 1 ఉంది. ఓకేనా? ఈ పార్ట్ ఏదైతే బ్లూ పార్ట్ ఉందో ఈ పార్ట్ అనేది ఏం రిప్రజెంట్ చేస్తుంది, ఏ ఫ్రాక్షన్ని రిప్రజెంట్ చేస్తుంది అన్నారు. క్లియర్గా జాగ్రత్తగా వినండి. 0 to 1 ఇది ఎన్ని పార్ట్స్ అయిందో చూసుకోవాలి. ఇక్కడ నుంచి ఇక్కడికి 1 పార్ట్, దిస్ ఈజ్ 1 పార్ట్. ఇక్కడ నుంచి ఇక్కడికి ఇంకొక 1 పార్ట్, టోటల్ 2 పార్ట్స్. టోటల్ పార్ట్స్ ఎప్పుడు కూడా డినామినేటర్లో వస్తాయి, అది ఇక్కడ రాస్తాం. ఓకేనా? ఇక్కడ మనము ఇక్కడ నుంచి ఈ పార్ట్ ఫస్ట్ పార్ట్ మాత్రమే చూపిస్తున్నాం. ఇక్కడ నుంచి ఇక్కడికి ఫస్ట్ పార్ట్ కాబట్టి 1. సో ఇట్ ఈజ్ 1/2. ఒకవేళ నువ్వు ఇక్కడ అనుకోండి, ఇది అనుకోండి, దీన్నే ఫ్రాక్షన్గా కూడా రిప్రజెంట్ చేయవచ్చు. ఆఫ్ కోర్స్ 1 అయితే టోటల్ పార్ట్స్ 2 ఇక్కడ దాకా కాబట్టి ఇక్కడ 1, 2, 2/2 అన్నా 1 అన్నా 2 కూడా 1. ఇంకొకటి చూద్దాం. ఇంకొకటి చూస్తే ఇంకొంత క్లియర్గా తెలుస్తుంది మీకు. లెట్స్ సీ వాట్ ఫ్రాక్షన్ డస్ ద నెంబర్ లైన్ షో. ఫస్ట్ ఏం చేయాలా, ఎన్ని పార్ట్స్ ఉన్నాయో చూడాలా. 1, 2, 3, 4 టోటల్ పార్ట్స్ 4. ఇక్కడ మనం రిప్రజెంట్ చేయాలి కాబట్టి ఇక్కడ 4 వస్తుంది. ఈ ప్లేస్ ఎన్నోది, ఫస్ట్ది. సో 1/4 అంతే. దిస్ ఈజ్ 1/4, దిస్ ఈజ్ 2/4, అండ్ దిస్ ఈజ్ 3/4, అండ్ దిస్ ఈజ్ వాట్ 4/4. 2/4 ఈజ్ నథింగ్ బట్ వాట్, సింప్లిఫికేషన్ చేస్తే 1/2. కరెక్ట్గా హాఫ్ ఉంటుంది. ఇక్కడ నుంచి 1 పార్ట్, ఇక్కడికి 1 పార్ట్, అట్లా ఆ విధంగా కూడా మనము తీసుకోవచ్చు అనమాట. రైట్, నెక్స్ట్ చూడండి, వాట్ ఫ్రాక్షన్ డస్ ద నెంబర్ లైన్ షో. ఇది ఒకటి చెప్తాను, రిమైనింగ్ ఇంకొక 4 సమ్స్ ఉన్నాయి, వాటిని మీరు గీసుకొని వాటికి మీరు హోంవర్క్ చేయాల్సి ఉంటుంది అనమాట. చూడండి ఎన్ని పార్ట్స్ ఉన్నాయి. ఫస్ట్ 1, 2, 3, 4 పార్ట్స్, టోటల్ పార్ట్స్ 4. ఇది కాబట్టి ఇక్కడ రాస్తాం 4. ఇది ఎన్నోది, 1, 2, 3, దట్ ఈస్ 3/4. ఓకే, క్లియరా? రైట్. మరి ఇది మీరు నంబర్ లైన్ గీసుకోండి, ఈ పార్ట్కు మీరు ఫ్రాక్షన్ ఎక్స్ప్రెషన్ ఇవ్వండి. ఓకేనా? చూడండి, వీడియో పాస్ చేసుకొని నెంబర్ లైన్ గీసుకోండి. నెక్స్ట్ ఇక చూడండి, ఇది అంతే. వీడియో పాస్ చేసుకోండి, నెంబర్ లైన్ గీసుకొని ఈ ప్రాబ్లము చేయండి. నెక్స్ట్ 6th వన్. ఇక్కడ చూడండి చాలా ఉన్నాయి. ఎన్ని పార్ట్స్ ఉన్నాయి చూడండి, 1, 2, 3, 4, 5, 6, 7 టోటల్ 8 పార్ట్స్. అంటే డినామినేటర్ 8 వస్తుంది. ఇది ఎన్నో పార్ట్, 1, 2, 3, 4, 5. సో 5/8, దట్స్ ఇట్. నెక్స్ట్ ఇది చేయండి హోంవర్క్గా, తర్వాత ఇది కూడా హోంవర్క్గా చేయండి. రైట్. ఇప్పుడు చూడండి, ఒకవేళ ఫ్రాక్షన్ ఇచ్చి రిప్రజెంటేషన్ చేయమన్నారు అనుకోండి, రిప్రజెంట్ 5/8. 5/8 ఆన్నే నెంబర్ లైన్ అంటున్నారు. ఇక్కడ 5/8 కదా, ఫస్ట్ నువ్వు ఏం చేయాలంటే ఈ విధంగా ఒక లైన్ వేసుకుని 5/8 ఎప్పుడు కూడా చూడండి, ప్రాపర్ ఫ్రాక్షన్ ఈజ్ ఆల్వేస్ లెస్ దాన్ 1 ఆర్ ఈక్వల్ టు 1. ఈక్వల్ టు 1 అయితే ఇంప్రాపర్ అవుతుంది, లెస్ దాన్ 1 అవుతుంది అన్నమాట. ప్రాపర్ ఫ్రాక్షన్ ఈజ్ ఆల్వేస్ లెస్ దాన్ 1. సో గివెన్ ఫ్రాక్షన్ ప్రాపర్ ఫ్రాక్షన్ అయితే నువ్వు నెంబర్ లైన్ సింపుల్గా 0 to 1 రాసుకుంటే చాలు. 0 to 1 రాసుకుంటే చాలు. ఒక స్కేల్ పైన మనం ఒక పొడవాటి గీత గీసుకుంటాం, లైన్ గీసుకొని 0, స్టార్టింగ్ పాయింట్ 0, ఎండింగ్ పాయింట్ 1 రాసుకోండి. ఇప్పుడు డినామినేటర్లో ఎంత ఉందో నంబర్ చూడాలి. డినామినేటర్లో ఎంత ఉంది మనకు, 8 ఉంది. కాబట్టి ఆ లైన్ వచ్చేసి 8 ఈక్వల్ పార్ట్స్ చేస్తాం అన్నమాట. 1, 2, 3, 4, 5, 6, 7, 8 పార్ట్స్. 8 ఈక్వల్ పార్ట్స్ చేసిన తర్వాత ఇప్పుడు న్యూమరేటర్లో నెంబర్ ఏదైతే ఉందో ఆ నెంబర్ దగ్గర 5/8 రాస్తే సరిపోతుంది అనమాట. 1, 2, 3, 4, 5. దిస్ వన్, దిస్ ఈజ్ వాట్ 5/8. ఈ విధంగా రిప్రజెంట్ చేయడం జరుగుతుంది. ఒకటి ఇంప్రాపర్ ఫ్రాక్షన్ చూద్దాం. లెట్స్ సీ. Represent 5/4. 5/4 is what? It is improper fraction. So improper fraction is always greater than or equal to 1.
గ్రేటర్ దాన్ 1 కన్నా ఎక్కువ ఉండొచ్చు, లేదంటే 1కు ఈక్వల్ కూడా కావచ్చు. 1 కన్నా ఎక్కువ అంటే 2, 3, 4 కూడా కావచ్చు అనమాట. చూడండి 5/4 ఫస్ట్ ఏం చేస్తాం అంటే సేమ్ ఇక్కడ కూడా అంతే, డినామినేటర్ ఎంత ఉందో తీసుకోవాలా. 4 ఉంది కదా, సో నువ్వు ఫస్ట్ ఏం చేస్తావంటే ఒక నెంబర్ లైన్ గీసుకుంటావు, ఒక లైన్ గీస్తావు. లైన్ గీసిన తర్వాత ఫస్ట్ స్టార్టింగ్ పాయింట్ 0 తీసుకో, సేమ్ డిస్టెన్స్లో నువ్వు ఎక్కడన్నా 1 రాసుకో. ఫస్ట్ 1 రాసుకో, 1. ఇప్పుడు 1 రాసిన తర్వాత ఇక్కడ ఎన్ని పార్ట్స్, 5 పార్ట్స్ కదా, టోటల్ పార్ట్స్ 5. 5th పార్ట్ దగ్గర మనం రిప్రజెంట్ చేయాలా. ఒక్కొక్క నంబర్ని అంటే 0 to 1 1 కదా, తర్వాత 1 to 2 మధ్యలో 1 కదా, నంబర్ 1 కదా. ప్రతి స్పేస్ని నువ్వు ఎన్ని ఈక్వల్ పార్ట్స్ చేస్తావు అంటే 4 ఈక్వల్ పార్ట్స్ చేస్తావు. ఫస్ట్ 0 to 1 ఈ 1 వరకు ఉన్నదాన్ని 4 ఈక్వల్ పార్ట్స్, 1, 2, 3, 4 ఈక్వల్ పార్ట్స్ చేస్తావు. కానీ ఇక్కడ 5th పార్ట్ కదా కావాల్సింది, అందుకు మనలా ఏం చేస్తామంటే ఎక్స్టెన్షన్ చేసుకో, నెంబర్ లైన్ని అప్ టు 2 వరకు ఎక్స్టెన్షన్ చేసుకొని మళ్ళీ ఇక్కడ నుంచి 1 to 2 మధ్యలో 1 ఆ 1ని మనం ఏం చేస్తావు మళ్ళీ 4 ఈక్వల్ పార్ట్స్, ఇక్కడ నుంచి 1, 2, 3, 4 ఈక్వల్ పార్ట్స్ చేయడం జరుగుతుంది. 5th పార్ట్ కాబట్టి 1, 2, 3, 4, 5 ఇది. దిస్ ఈజ్ వాట్ 5/4. ఒకవేళ చూడండి, ఒకవేళ 10/4 అన్నారు అనుకుందాం, 10/4 రిప్రజెంట్ చేయాల్సి వస్తుంది. 10/4 అంటే చూడండి 5/4, 6/4, 7/4, 8/4. నెక్స్ట్ 9/4, 10/4 కావాలంటే నువ్వేం చేయాలి, మళ్ళా ఇది 3 వరకు ఎక్స్టెన్షన్ చేసి మళ్ళీ 4 ఈక్వల్ పార్ట్స్ చేసుకోండి. ఇక్కడ 8/4, 9/4, 10/4. దిస్ ఈజ్ వాట్ 10/4. ఈ విధంగా మరి ఇంప్రాపర్ ఫ్రాక్షన్ని మనము నెంబర్ లైన్ పైన రిప్రజెంట్ చేయడం జరుగుతుంది అనమాట. మరి ఇప్పుడు ఏం చేస్తామంటే కొన్ని హోంవర్క్గా తీసుకుందాం. రిప్రజెంట్ number line. Only questions are not ready. Number line represent simply ready 1/6, 3/5, 5/3 and 7/2. 7/2. ఓకేనా, రైట్. వీటిని నెంబర్ లైన్ పైన రిప్రజెంట్ చేయండి. మరి ఈ కాన్సెప్ట్ కూడా మీకు ఈజీగా అర్థం కావడం జరుగుతుంది. మరి ఇక మనకు ఈ వీడియోకి సంబంధించి ఇంకొక టాపిక్ ఉంది, అదేంపా అంటే కంపేరింగ్ ఆఫ్ ఫ్రాక్షన్స్. మోస్ట్ ఇంపార్టెంట్, కంపేరింగ్ ఆఫ్ ఫ్రాక్షన్స్. ఏది బిగ్గు, ఏది స్మాల్, బిగ్ ఏది, స్మాల్ ఏది అనేది మనము తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మరి ఇప్పుడు కంపేరింగ్ ఫ్రాక్షన్స్ తెలుసుకుందాం. మోస్ట్ ఇంపార్టెంట్. మరి కంపేరింగ్ ఆఫ్ ఫ్రాక్షన్ అనేది మీరు జాగ్రత్తగా నేర్చుకున్నట్టయితే మరి అడిషన్ అండ్ సబ్స్ట్రాక్షన్ ఆఫ్ ఫ్రాక్షన్ అనేది వెరీ వెరీ ఈజీగా అవడం జరుగుతుంది. కంపేరింగ్ అంటే ఏమి, 2 ఫ్రాక్షన్స్ ఇస్తారు. ఆ 2 ఫ్రాక్షన్స్లో ఏది బిగ్గు, ఏది స్మాల్, లేదంటే 2 ఈక్వలా అని మనము వెరిఫై చేయడం అంతే. కంపారిజన్ అంటే బిగ్ ఏది, స్మాల్ ఏది అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. లెట్స్ సీ, ఇందులో మనకు 2 టైప్స్ ఉన్నాయి. ఒకవేళ కంపేరింగ్ ఫ్రాక్షన్స్ విత్ సేమ్ డినామినేటర్, ఒకే డినామినేటర్ ఉన్నాయనుకోండి, సేమ్ డినామినేటర్ ఉంటే, ఫర్ ఎగ్జాంపుల్ లెట్ us కన్సిడర్ 5/12. ఇందాక మనం లైక్ ఫ్రాక్షన్స్ నేర్చుకున్నాం కదా, సేమ్ డినామినేటర్ అంటే ఏమి, లైక్ ఫ్రాక్షన్స్. 5/12 and 17/12. These two are 2 fractions with సేమ్ డినామినేటర్. మరి వీటిని మనం ఏ విధంగా కంపారిజన్ చేస్తామంటే, ఫస్ట్ స్టెప్, ఫస్ట్ అబ్జర్వ్ ది డినామినేటర్ ఆఫ్ ది గివెన్ ఫ్రాక్షన్స్. అబ్జర్వ్ చేయండి, అవి సేమా కాదా అనేది అబ్జర్వ్ చేస్తాం. సేమ్ అయినప్పుడు ఈ అప్రోచ్ ఫాలో అవుతాం అనమాట. హియర్ 5/12 and 17/12, here the denominators are the same. Denominators are the same for both fraction. మరి ఇది ఫస్ట్ స్టెప్ అయిన తర్వాత స్టెప్ 2లో మనం ఏం చేస్తామంటే, now compare the numerator. Whenever the denominators are same, then only we should compare the numerators. Here 5 and 17 ని కంపారిజన్ చేస్తాం. ఇందులో 17 is what greater than 5 or 5 is less than 17. Then see step 3. We know that the fractions with the larger numerator, ఏదైతే larger numerator ఉంటుందో అది largest. Hence see 5/12 is what, it is less than 17/12. ఇంకా సింపుల్ గా చెప్తా చూడండి, ఒక 2 ఫ్రాక్షన్స్ ఉన్నాయనుకోండి. లెట్స్ సీ హియర్, ఇట్ ఈస్ 1/4. ఇది 1/4 కదా.
సేమ్ లైక్ ఫ్రాక్షన్ ఇంకోటి తీసుకుందాం సేమ్ ఇలాంటి దాంట్లోనే మనము ఇక్కడ దీన్ని 3 పార్ట్స్ షేడ్ చేసాం అనుకోండి. దెన్ దిస్ ఈజ్ వాట్ 3/4. ఆబ్వియస్లీ ఇది ఒక కేక్ అనుకుంటే కేక్లో ఈ పార్ట్ ఎక్కువ తిన్నట్ల ఈ పార్ట్ ఇక్కడ ఎక్కువ తిన్నట్ల ఆబ్వియస్లీ ఇక్కడ ఎక్కువగా తిన్నాము, ఇది తక్కువగా ఉంది కాబట్టి 1/4 ఈజ్ లెస్ దాన్ 3/4. సో ఇక్కడ ఎప్పుడైతే లైక్ ఫ్రాక్షన్స్ ఇస్తారో హ్యావింగ్ ద సేమ్ డినామినేటర్, జస్ట్ లుక్ అట్ ది న్యూమరేటర్స్. న్యూమరేటర్ ఎక్కువ ఉంటే అదే గ్రేటెస్ట్, ఒకవేళ స్మాల్ ఉంటే స్మాలెస్ట్. సో ఈ విధంగా మరి ఎన్నైనా మనం ఇక్కడ కంపారిజన్ చేయవచ్చు. లెట్స్ సీ వన్ మోర్ ఎగ్జాంపుల్ హియర్. నౌ కంపేర్ 5/8 అండ్ 3/8. ఈ రెండింటిని కంపారిజన్ చేయాలనుకోండి, డినామినేటర్ సేమ్ ఉంది కాబట్టి న్యూమరేటర్ ఇక్కడ ఎక్కువ కాబట్టి ఇది గ్రేటెస్ట్. దట్స్ ఇట్. ఈ విధంగా మనము కంపారిజన్ చేస్తాం. ఇంకొక విషయం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు కూడా కంపారిజన్ చేసేటప్పుడు అవి సింప్లెస్ట్ ఫామ్లో ఉన్నాయో లేదో చూసుకోండి. అంటే ఫర్దర్గా ఇంకా డివిజన్ కావు, ఇంకా సింపుల్గా వాటిని కన్వర్ట్ చేయలేమన్నప్పుడు మాత్రమే కంపారిజన్కి వెళ్ళండి. ఇప్పుడు చూడండి 5/8 ఇంతకన్నా సింప్లెస్ట్ ఫామ్ లేదు దీనికి, ఎందుకంటే 5 and 8 బోత్ ఆర్ కో ప్రైమ్స్, దేంతోనూ డివిజన్ కావు. అలాగే 3 and 8 దేంతోనూ డివిజన్ కావు, కో ప్రైమ్స్. అప్పుడు మాత్రమే ఇక్కడ మనము కంపారిజన్ చేయడం జరుగుతుంది. ఇది ఎలా అనేది నెక్స్ట్ ఎగ్జాంపుల్స్లో కూడా చూద్దాం. నౌ లెట్స్ డిస్కస్ కంపేరింగ్ ఫ్రాక్షన్స్ విత్ unlike denominators, అంటే unlike fractions. For example, let us consider 2/3 and 3/4. చూడండి వీటి యొక్క డినామినేటర్స్ ఎలా ఉన్నాయి, డిఫరెంట్గా ఉన్నాయి, unlike denominators. That's why they are what? Unlike fractions. వీటిని ఏ విధంగా కంపారిజన్ చేస్తాము? ఇప్పుడు మనం జస్ట్ న్యూమరేటర్ చూడకూడదు, లైక్ ఫ్రాక్షన్స్ అయినప్పుడు మాత్రమే న్యూమరేటర్స్ కంపారిజన్ చేసి గ్రేటెస్ట్ స్మాలెస్ట్ డిసైడ్ చేస్తాము. ఇన్ కేస్ ఆఫ్ అన్లైక్ డినామినేటర్స్, దట్ ఈస్ అన్లైక్ ఫ్రాక్షన్స్, వీ షుడ్ ఫాలో దీస్ 3 steps. See, step 1, take LCM of denominators of the given fractions. డినామినేటర్స్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క LCM కనుక్కోవాలి. లెట్స్ సీ what is LCM of 3 and 4. మనం బిగినింగ్ లో మనం LCM డిస్కస్ చేసాం ప్రీవియస్ వీడియోస్ లో, ఎవరైనా చూడకపోతే లింక్ డిస్క్రిప్షన్ లో ఇవ్వడం జరుగుతుంది. LCM కాన్సెప్ట్ జాగ్రత్తగా వినండి. ఇక్కడ దీని యొక్క LCM ఏమవుతుంది చెప్పండి, రెండు కూడా కన్సిక్యూటివ్ నెంబర్స్ అయితే నేను ట్రిక్ చెప్పాను, రెండు కూడా మల్టిప్లై చేస్తే సరిపోతుంది. 3 into 4, 3 4s are 12. దట్ ఈస్ ది LCM ఆఫ్ ది డినామినేటర్స్ LCM కనుక్కున్న తర్వాత స్టెప్ 2 చూడండి, కన్వర్ట్ ద గివెన్ ఫ్రాక్షన్స్ ఇంటూ లైక్ ఫ్రాక్షన్స్. ఇవి అన్లైక్ ఫ్రాక్షన్స్ కదా, అన్లైక్ ఫ్రాక్షన్స్ మనం లైక్ ఫ్రాక్షన్స్ గా కన్వర్ట్ చేయాలా. మరి లైక్ ఫ్రాక్షన్స్ అంటే సేమ్ డినామినేటర్ ఉండాలి కదా, మరి ఇక్కడ ఎంత డినామినేటర్ ఉండాలి అంటే LCM ఎంతైతే ఉందో అంత డినామినేటర్ వచ్చేటట్టుగా వాటిని మనము ఈక్వలెంట్ ఫ్రాక్షన్స్ రాయాలా. 2/3 యొక్క ఈక్వలెంట్ ఫ్రాక్షన్ రాస్తాము విత్ డినామినేటర్ వాట్ 12. లెట్స్ సీ హౌ ఇట్ ఈస్. 2/3 ఈజ్ ఈక్వల్స్ టు, ఇక్కడ దీని యొక్క డినామినేటర్ వచ్చేసి మనకు 12 రావాలి. LCM ఎంతైతే ఉందో అంత LCM వచ్చేటట్టుగా మార్చుకోవాలి. రావాలి అంటే ఏం చేస్తాం, ఈక్వలెంట్ ఫ్రాక్షన్గా రాస్తాం. అంటే 3 టేబుల్స్లో మనం 12 ఎప్పుడు వస్తుంది, ఇట్ ఈస్ 3 into 4. మరి ఈక్వలెంట్ ఫ్రాక్షన్స్గా రాయాలంటే ఏం చేస్తాం, బోత్ న్యూమరేటర్ డినామినేటర్ని సేమ్ నెంబర్తో మల్టిప్లై చేయాలి కదా. మరి డినామినేటర్ని 4తో మల్టిప్లై చేస్తే న్యూమరేటర్ని కూడా 4తో మల్టిప్లై చేస్తాం. దెన్ 2 4s are what 8. See, 2/3 with denominator of 12 is what 8/12. అలాగని ఇప్పుడు నెక్స్ట్ 3/4 ని కూడా ఇదే విధంగా మారుద్దాం. లెట్స్ సీ హియర్ 3/4. ఇక్కడ డినామినేటర్ ఎంత రావాలి మనకు 12 రావాలి. 12 రావాలంటే 4 should multiply with 3. 4 3s are 12. సో ఇక్కడ 3తో మల్టిప్లికేషన్ చేస్తే డినామినేటర్ని న్యూమరేటర్ని కూడా మనము 3తోనే మల్టిప్లై చేయాలి. దెన్ see, it is 3 3s are what, it is 9. Now let's see 8/12, 9/12, both are like fractions. Now let's follow step 3. Now the same method is followed for comparison, that is
మెథడ్ ఆఫ్ కంపారిజన్ ఆఫ్ లైక్ ఫ్రాక్షన్స్. ఇందాక ఎలాగైతే లైక్ ఫ్రాక్షన్స్ ఎలా ఉన్నప్పుడు కంపారిజన్ చేస్తామో ఆ విధంగా అనమాట. అంటే జస్ట్ లుకింగ్ అట్ ది న్యూమరేటర్లో 8, 9 కంపారిజన్ చేస్తే 9 ఈజ్ గ్రేటర్ దాన్ 8 ఆర్ 8 ఈజ్ లెస్ దాన్ 9. సో ఇది గ్రేటెస్ట్, ఇది స్మాలెస్ట్. ఇది గ్రేటెస్ట్ అంటే 9/12 దేనికి ఈక్వల్ 3/4కు. ఇది స్మాలెస్ట్ 8/12 ఇది దేనికి ఈక్వల్ 2/3. సో ఈ రెండింటిలో ఇది పెద్దది, ఇది చిన్నది అవుతుంది అనమాట. సో దేర్ ఫోర్ ఫస్ట్ ఇలాగా అంటే రాయండి, రెండింటిని కంపారిజన్ ఫస్ట్ ఇది ఫస్ట్ తర్వాత ఇది అనుకున్నట్లయితే సి 8/12 ఈజ్ వాట్ ఇట్ ఈజ్ లెస్ దాన్ 9/12 ఆర్ ఈ విధంగా రాయండి. 8/12 దేనికి ఈక్వల్ 2/3కి, దట్ ఈస్ 2/3 ఈజ్ లెస్ దాన్ వాట్ 3/4. ఈ విధంగా మరి మనము కంపారిజన్ అనేది చేయడం జరుగుతుంది. అర్థమైందా? ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. ఇంకొక ఎగ్జాంపుల్ చూడండి, ఇంకొంత క్లియర్గా మీకు అర్థం కావడానికి అవకాశం ఉంటుంది. లెట్స్ సీ one more example that is 5/6 and 4/18. See LCM of 6 and 18. LCM of 6 and 18 is what? It is నేను చెప్పాను, ఇది 6 టేబుల్లో 18 వస్తుందంటే అదే మనకు LCM అవుతుంది, అంతే 18. సో ఇప్పుడు ఏం చేయాలా, డినామినేటర్ 18 వచ్చేటట్టుగా 5/6ని కన్వర్ట్ చేసుకుంటావు. 5/6లో ఇక్కడ డినామినేటర్ ఏం రావాలా, 18 రావాలా. ఈక్వలెంట్ ఫ్రాక్షన్ రాస్తున్నాం ఇంటూ 3. సో ఇది కూడా ఇంటూ 3. సో 5 3s are 15. నెక్స్ట్ అలాగనే 4/18 ఆల్రెడీ ఇది మనకు డినామినేటర్ సేమ్ 18తోనే ఉంది కాబట్టి కంపారిజన్ చేస్తాం. ఈ రెండిట్లో కంపారిజన్ చేస్తే సి వాట్ 15 ఈజ్ గ్రేటర్ దాన్ 4. సో therefore 15/18 is what? Greater than 4/18 or 15/18 ఏం రాయొచ్చు 5/6. 5/6 is greater than 4/18. ఈ విధంగా మరి అన్లైక్ ఫ్రాక్షన్స్ యొక్క కంపారిజన్ చేయడం జరుగుతుంది. నౌ లెట్స్ సి ఈ విధంగా సి వాట్ ఈజ్ ఏ కామన్ డినామినేటర్. ఇప్పుడు చూడండి 5/8 3/4 ఉంది. దీనికి మీరు హోంవర్క్గా ఇది కంపారిజన్ చేయండి. డినామినేటర్స్ డిఫరెంట్గా ఉన్నాయి కదా, దీన్ని కంపారిజన్ చేయండి. నెక్స్ట్ సి కంపారిజన్ ప్రొసీజర్ కూడా ఇవ్వడం జరిగింది, మీరు హోంవర్క్గా చేయండి దీన్ని. హియర్ ఈజ్ అనదర్ ట్రై. లెట్స్ సీ హియర్ 10/14 and 6/21. 10/14 and 6/21. జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ దీన్ని ఇంకా ఫర్దర్గా సింప్లిఫికేషన్ చేయొచ్చు. దీన్ని కూడా ఫర్దర్గా సింప్లిఫికేషన్ చేయొచ్చు. సి దిస్ ఈజ్ డివిజిబుల్ బై వాట్? దిస్ ఈజ్ డివిజిబుల్ బై 2. సో 2 5s are and 2 7s are. This is 2 3s are, 2 7s are. See 5/7. This is 5/7 and this is what? 3/7. 3/7. లైక్ ఫ్రాక్షన్స్గా మారిపోయినాయి కదా. ఇప్పుడు ఈజీగా కంపారిజన్ చేయొచ్చు. 5 ఈజ్ గ్రేటర్ దాన్ 3. సో 5/7 ఈజ్ గ్రేటర్ దాన్ 3/7. ఈ విధంగా ఒక సింప్లెస్ట్ ఫామ్లో లేకపోతే ఈ విధంగా సింప్లెస్ట్ ఫామ్లోకి రాసుకోండి. ఫస్ట్ రెండు కూడా సింప్లెస్ట్ ఫామ్లో లేనప్పుడు మాత్రము రెండింటిని సింప్లెస్ట్ ఫామ్లో రాసిన తర్వాత అవి లైక్ అయితే డైరెక్ట్గా చేసేయండి, అన్లైక్ అయితే ఇందాక చెప్పినటువంటి ప్రొసీజర్ని ఫాలో కాండి. ఓకేనా? రైట్, అదే ఇందాక మనం చెప్పినది ఇక్కడ ఉందన్నమాట. సో 10/14 ఈజ్ గ్రేటర్ దాన్ 6/21. ఓకేనా? నౌ ఇట్స్ యువర్ టర్న్. మీరు చేయాలా, ఏముంది చూడండి ఇక్కడ, ఇది హోంవర్క్ రాసుకోండి. 5/6 11/12 దీంట్లో ఏది లార్జర్ ఏదో కనుక్కోండి అంటున్నారు. నెక్స్ట్ ఇది కూడా హోంవర్క్ విచ్ ఈజ్ లార్జర్. ఇది హోంవర్క్ చేయండి, వీడియో పాస్ చేసుకొని నోట్ చేసుకోండి. తర్వాత ఫైనల్గా ఇది కూడా హోంవర్క్. కంపేర్ ది ఫాలోయింగ్ ఫ్రాక్షన్స్. ఇక్కడ నేను ఒక నోట్ చెప్తా చూడండి. నోట్ సమ్ టైమ్స్ న్యూమరేటర్స్ ఏముంటుంది, ఫర్ ఎగ్జాంపుల్ 1/2 1/3 ఈ రెండింటినీ కంపారిజన్ చేయాలనుకోండి. ఇవి లైక్ ఫ్రాక్షన్స్ కాదు, అన్లైక్ ఫ్రాక్షన్స్. డినామినేటర్స్ చూసి డిఫరెంట్గా ఉంటే అన్లైక్ ఫ్రాక్షన్స్, న్యూమరేటర్ కాదు చూస్తాం మనం. ఈ రెండిట్లో ఏది పెద్దది అంటే చూస్తూనే చెప్పచ్చు ఇది పెద్దది అవుతుంది. ఎలా అంటారా,
విజువలైజేషన్ చేసుకొని ఇది ఒక కేక్ అనుకోండి, ఇది ఒక కేకు, సేమ్ సైజ్ కేక్. ఇది 1/2 అంటే 2 పార్ట్స్ చేసి ఈ పార్ట్ తింటాం మనం. ఇక్కడ 3 పార్ట్స్ చేయాలి, 3 పార్ట్స్ చేసి 1 పార్ట్ తింటున్నాం. చూడండి, కంపారిజన్ చేస్తే ఈ పార్ట్ ఎక్కువనా ఈ పార్ట్ ఎక్కువనా? ఇది పెద్దది, ఇది పెద్దది. సో 1/2 ఈజ్ గ్రేటర్ దాన్ 1/3. ఎప్పుడూ కూడా న్యూమరేటర్స్ సేమ్ ఉన్నప్పుడు బాగా గుర్తుపెట్టుకోవాలి. వెన్ ఎవర్ న్యూమరేటర్స్ ఆర్ సేమ్, డినామినేటర్ని కంపారిజన్ చేస్తాము. డినామినేటర్లో ఏదైతే పెద్దగా ఉంటుందో అది చిన్నది గుర్తుపెట్టుకోవాలి. 3 పెద్దది కదా, కానీ ఇది చిన్నది. ఏదైతే చిన్నగా ఉంటుందో అది పెద్దది. ఇది కాస్త మీరు నోట్ చేసుకుని స్మార్ట్గా మీరు వీటిని సాల్వ్ చేయొచ్చు అనమాట. ఓకేనా? అట్లాంటి సమ్ ఇక్కడ ఉంటుంది, ప్రయత్నం చేయండి. మరి ఈ విధంగా మరి ఫ్రాక్షన్స్ సంబంధించి ఈక్వలెంట్ ఫ్రాక్షన్స్ అండ్ లైక్ ఫ్రాక్షన్స్, అన్లైక్ ఫ్రాక్షన్స్ అండ్ షోయింగ్ ఫ్రాక్షన్స్ ఆన్ నెంబర్ లైను, అలాగనే కంపారిజన్ ఆఫ్ ఫ్రాక్షన్స్ మనం ఈ వీడియోలో డీటెయిల్డ్గా డిస్కస్ చేయడం జరిగింది. మరి కాన్సెప్ట్స్ జాగ్రత్తగా చూడండి, నోట్స్ రాసుకోండి. నోట్స్ రాసుకున్నట్టయితే మీరు ఏదైనా డౌట్ వస్తే పదే పదే నోట్స్ చూడడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే సెల్ ఫోన్ మీకు అందుబాటులో ఉండొచ్చు, ఉండకపోవచ్చు. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. ఒకవేళ మీకు ఉపయోగపడకపోయినా, ఇది ఎవరికైతే ఉపయోగమని మీరు భావిస్తారో వాళ్ళకు తప్పక షేర్ చేస్తారని నేను ఆశిస్తున్నాను. మరి నెక్స్ట్ వీడియోలో, దట్ ఈజ్ బేసిక్ మ్యాథ్స్ A to Z ఫర్ ఆల్ క్లాసెస్ అండ్ ఆల్ ఏజెస్లో మరి ఫ్రాక్షన్స్ యొక్క థర్డ్ పార్ట్, దట్ ఈజ్ ఆపరేషన్స్ ఆఫ్ ఫ్రాక్షన్స్, దట్ ఈజ్ అడిషన్, సబ్స్ట్రాక్షన్, మల్టిప్లికేషన్ అండ్ డివిజన్లో కలుద్దాం. అంతవరకు సెలవు, గుడ్ బై.